అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ మగ్గం వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 754 షేడ్లోని గోల్డ్ జరీ అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ మగ్గం వర్క్ నీడిల్లోని ఇది వచ్చి చైన్ స్టిచ్ వేయడానికి యూజ్ చేసే నీడిల్ అనమాట, దాన్ని తీసుకున్నాను. మనం ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో వర్క్ చేయాలనుకుంటుంది దానికి షోల్డర్ మార్కింగ్ వేసుకుంటాం కదా, షోల్డర్ మార్కింగ్ది ఎల్లో లైన్ అండి, దానిపైది మార్జిన్ అనమాట. దానికి కొంచెం ఒక 2-3 పాయింట్స్ కిందకి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాక్వర్డ్ స్టిచ్ వేసుకుంటామండి. ఒక 2-3 చైన్స్ బ్యాక్వర్డ్ స్టిచ్ వేసిన తర్వాత మనం నార్మల్గా ఆ నెక్ లైన్ అంతా కూడా గోల్డ్ జరీతోని చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. స్టిచ్చెస్ అనేవి కూడా చాలా ఈజీగా ఉంటాయి మీకు, ఎందుకంటే ఈ వీడియో అనేది నేను బిగినర్స్ కోసం చేశానండి. కాబట్టి బేసిక్ స్టిచ్చెస్ యూస్ చేస్తూను నీట్గానే మగ్గం వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేయడం అయితే మీరు ఈ బ్లౌజ్ డిజైన్లోని సంబంధించిన ఏ స్టిచ్ అయినా సరే బేసిక్ స్టిచ్చెస్ అన్నీ కూడా మా ఈ ఛానల్లోని కంప్లీట్గా ట్యూటోరియల్ వీడియోస్ అనేవి ఉన్నాయండి. చైన్ స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ అండ్ బీచ్ స్టిచ్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే మా ఛానల్లో ఉన్నాయి. మీరు మగ్గం వర్క్ స్టిచెస్ ట్యూటోరియల్వి చూసి నేర్చుకోవచ్చండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా వాటి యొక్క లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తానండి, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా నెక్ లైన్ మొత్తం కూడా చైన్ స్టిచ్ వేసేసుకోవాలండి. అలా ఫస్ట్ లైన్ చైన్ లైన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ఆఫ్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికి ఫస్ట్ చైన్ లైన్ పక్కనే సెకండ్ చైన్ లైన్ కూడా వేసుకుంటామండి. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. చైన్ లైన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం షుగర్ బీట్స్ స్టిచ్ చేయాలి. దానికోసం నేను ఈ థిన్ జరీ తీసుకున్నాను. షుగర్ బీట్స్, ఆ తర్వాత ఇది వచ్చి బీడ్స్ నీడిల్ అండి. దీని నీడిల్ చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది. బీడ్స్ హోల్లోకి ఎక్కడానికి వీలుగా ఉండేలాగా నీడిల్ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు యూస్ చేసే జరీ థ్రెడ్ చాలా సన్నగా ఉంటుంది ఫస్ట్ యూస్ చేసిన జరీ దానికన్నా. ఫస్ట్ ఆ జరీ ఎందుకు యూస్ చేసామంటే కొంచెం లావుగా ఉన్నది చైన్ అనేది కొంచెం థిక్గా కనిపించడానికి అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు షుగర్ బీట్స్ స్టిచ్ చేయడానికి అయితే నార్మల్ పాలిస్టర్ థ్రెడ్ అయితే యూస్ చేసేయచ్చండి. కాకపోతే ఇది బిగినర్స్ కోసం అని చెప్పాను కాబట్టి ఈ సన్నగా ఉన్న జరీని యూస్ చేయడం వల్ల మీకు గ్రిప్ అనేది బాగా ఉంటుందన్నమాట. అందుకోసమని నేను ఈ సన్నగా ఉన్న జరీని యూస్ చేస్తాను. ప్లస్ ఏంటంటే మనకి ఈ చూసారా షుగర్ బీట్ స్టిచ్ చేసినప్పుడు ఒక్కొక్క చైన్లోని 2 బీడ్స్ అలాగా పెట్టేసి దగ్గరికి స్టిచ్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి స్టిచ్ చేసుకుంటే మనకు గ్యాప్ అనేది కనిపించుకుంటాను. బీడ్స్ దగ్గరగా ఉండి స్టిచ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. కొంచెం దూరంగా చిన్న గ్యాప్స్ వచ్చినా సరే గోల్డ్ జరీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ షైన్ అనేది వస్తుంది. కాబట్టి థ్రెడ్ వల్ల మీకు ఆ గ్యాప్ కనిపించినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కానీ మీరు పాలిస్టర్ థ్రెడ్ యూస్ చేశారనుకోండి, మీకు ఇలా దగ్గరగా స్టిచ్ చేయడం రాకపోతే ఆ కాటన్ థ్రెడ్ లేదా పాలిస్టర్ థ్రెడ్ అనేది బయటకు కనిపించేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇవి మెటల్ బీడ్స్ అండి, 3 mm సైజు. దానికి కూడా సేమ్ బీడ్స్ నీడిల్ అనేది యూస్ చేస్తాము. ఆ షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇది గోల్డ్ మెటల్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటామండి. ఇది మాత్రం ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క బీడే వేయాలి. ప్రతి స్టిచ్ కూడా స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మనం బ్యాక్ స్టిచ్ లేదంటే ఫస్ట్ నాట్ అనేది వేసుకొని స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒక లైన్ తెగిపోతే దానివల్ల చైన్ ఆ థ్రెడ్ అనేది లాగేస్తే మొత్తం ఆ లైన్ అంతా ఊడొచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఏ లైన్కి ఆ లైన్ సంబంధం లేకుండా ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ బీట్ స్టార్ట్ చేసినప్పుడు దానికి నాట్ వేసి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ మెటల్ బీట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వేస్తాం అనమాట. స్టార్టింగ్లోనే నాట్ వేస్తాము, స్టిచ్ అయిపోయిన ఎండింగ్లో కూడా నాట్ వేస్తాము.
ఈ మెటల్ బీడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ లైన్ ఇంకొకటి వేయాలి. దీనికి కూడా స్టార్టింగ్ ఎండ్ నాట్ అనేది వేస్తాము. వేసిన తర్వాత ఈ స్టిచ్ అంతా కూడా ఈ మెటల్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే ఇంకొక షుగర్ బీడ్ లైన్ వేసిన తర్వాత లాస్ట్లోని కూడా ఎండ్ నాట్ అనేది వేస్తామన్నమాట. ఇలాగ పూర్తి నెక్ లైన్ మొత్తమును కవర్ చేసుకుంటాము. మీకు కానీ మా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏవైనా మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించి కానీ మగ్గం వర్క్కి సంబంధించి కానీ వీడియోస్ కావాలంటే మాకు కామెంట్స్లో పెట్టొచ్చు. మేము ఫ్యూచర్లో మీకు ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తామండి. షుగర్ బీడ్ లైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలాగా బీడ్స్ నీడిల్కి ఒక మెటల్ బీడ్, ఒక షుగర్ బీడ్, ఒక మెటల్ బీడ్, ఒక షుగర్ బీడ్ అలాగా నీడిల్కి అనేది ఎక్కించేసుకుంటాము. అలా ఎక్కించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్టింగ్ థ్రెడ్ అనేది బయటికి తీస్తామండి. అందులో నుంచి ఒక మెటల్ బీడ్, ఒక షుగర్ బీడ్ పాస్ చేసి చైన్ నుంచి అక్కడ ఎండ్ నాట్ అనేది వేస్తామండి. ఇది ఒక మెథడ్. ఈ టైప్ ఆఫ్ చిన్న మొగ్గల్లా వస్తాయన్నమాట ఇవి. ఇలాంటివి ఈ టైప్ ఆఫ్ మొగ్గల్ని కుట్టడానికి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఇంకొక ఈజీ మెథడ్ ఉంటుంది, కాకపోతే ఇది బిగినర్స్ కాబట్టి మీరు ఫస్ట్ ఈ మెథడ్ నేర్చుకోండి. ఇంకా ఫ్యూచర్ ఛానల్లోని ఇలాంటి స్టిచ్ వచ్చినప్పుడు మీకు ఇంకొక మెథడ్ అనేది చెప్తాను. మీరు నాది ప్రీవియస్గా ఒక డార్క్ గ్రీన్ బ్లౌజ్ అనేది చేసాం కదండి, అందులో చూసినట్టయితే ఇంకో మెథడ్లోని ఈ స్టిచ్ వేసాము. మీరు అందులో చూడొచ్చు. ఇన్నిసార్లు నాట్ వేయడం ఉండదన్నమాట. అందులోని మీరు కంటిన్యూగా చైన్ యూస్ చేస్తూనే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాట్స్ అనేవి ఎక్కువ పడవు. దీనికైతే ఎక్కువే నాట్స్ పడతాయి, ఎందుకంటే ప్రతిదానికి మనం ఇక్కడ నాట్ అయితే వేస్తున్నాము. ఇలా చూపించిన విధంగానే ఒక మెటల్ బీడ్ లాస్ట్లోని షుగర్ బీడ్ ఉండే విధంగాన స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్తాము. ఓవరాల్గా డిజైన్ అయితే మీకు చాలా క్లాసీగా, చాలా డీసెంట్గా అండ్ మంచి ఫినిషింగ్తో కనిపిస్తుందండి. ఇక్కడ మనం మెటీరియల్ మొత్తం గోల్డే యూస్ చేసి చేయడం వల్ల మీకు ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి రాణి పింక్ అండి, పట్టు బ్లౌజ్. దాని మీద ఈ గోల్డ్ చాలా హైలైటింగ్గా కనిపిస్తుంది. చూసారా, ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ మీకు అక్కడక్కడ బూటాస్ కింద కూడా చిన్న ఈ లాస్ట్లో మొగ్గలు ఏవైతే స్టిచ్ చేసామో అవి అక్కడక్కడ బూటీస్ కింద బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లోని యాడ్ చేసుకోవచ్చండి. మీరు చూడవచ్చు నెక్ లైన్ అంతా చాలా నీట్గా వచ్చింది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి మర్చిపోకండి. దానివల్ల మేము పెట్టే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే లభిస్తాయి. ఈ నెక్ లైన్ చాలా సింపుల్గా ఉంటుందండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది. ఇంకా మరెన్నో మగ్గం వర్క్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మేము ముందు ఉంటాము. ఈ వీడియో చూసి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న వాళ్ళందరూ మాకు ఫొటోస్ తీసి వాట్సాప్ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.